నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు వెబుసైడా గారు చెప్పినటువంటి ప్రవచనాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఆయన చెప్పిన ప్రవచనం నుంచి ఒకటి చెప్పుకుందాం. వెబుసైడా గారు ఇలా చెప్తూ ఉన్నారు: శీలాన్ని సాధన చేయడంలో పరిపూర్ణంగా ఉండండి. మీ సాధన పరిపూర్ణంగా ఉంటేనే ప్రస్తుతపు మరియు భవిష్యత్తులోని మీ ఆకాంక్షలన్నీ ఎటువంటి మినహాయింపులు లేకుండా ఫలవంతమవుతాయి. ఎందుకంటే ఇది నిజం. గతంలో పట్టుదలతో సాధన చేసిన మంచి మనుషుల ఆకాంక్షలన్నీ సంపూర్ణంగా నెరవేరాయి. మీరు కూడా శీలాన్ని సాధన చేస్తే వారిలా మీరు ఆనందిస్తారు. అందుకోసం తీవ్రంగా సాధన చేయండి. దానిలో పరిపూర్ణులు కండి. శీలంలో పరిపూర్ణులు కావాలంటే దానం చేయడానికి మీ మనసుని సిద్ధం చేసుకోండి. విలువైన మీ సంపదల్ని యోగ్యులైన వారికి మనసులో ఎటువంటి సంకోచం లేకుండా దానం ఇవ్వండి. ఎరుకను కలిగి ఉండే నిబ్బానం కోసమనే ఆకాంక్షను మనసులో పెట్టుకొని సాటి లేని బుద్ధుడికి ఇంకా అతడు బోధించిన ధర్మానికి మీరే వెళ్ళి అత్యంత గౌరవంతో ఈ దానాలను సమర్పించుకోండి. ఇటువంటి ఆకాంక్షను సరైన ఆకాంక్ష అంటారు. మీరు చొచ్చుకుపోయి 4 ఆర్య సత్యాల్ని సాక్షాత్కరింపజేసుకుంటే దాన్ని బోధి అంటారు. బోధిలో రకాలు ఉన్నాయి. 3 రకాల బోధుల గురించి చెప్తారు. సమ్మా సంబుద్ధుడు అంటే ఇంకా ప్రత్యేక బుద్ధుడు, సావక బుద్ధుడు. అర్హంతులు కావడంలో కూడా రకాలు ఉన్నారు. మొదటిది అగ్రశ్రావకులు, రెండవది మహాశ్రావకులు, ఇంకా మూడవది పకతి సేవక అంటే అర్హంతుడయ్యే సాధారణ సేవకుడు. మీరెప్పుడు మీ మనసులో అత్యున్నత లక్ష్యమైన నిబ్బానం కోసం ఆకాంక్షిస్తూ ఉండాలి. మీ ఆకాంక్షలన్నీ సరైన విధంగా తీసుకోవాలి. మీ ఆకాంక్షల ప్రకారం మిమ్మల్ని మీరు పరిపూర్ణులు చేసుకుంటే నిబ్బానాన్ని సాక్షాత్కరింప చేసుకుంటారు. నిబ్బానాన్ని సాక్షాత్కరింప చేసుకున్న అర్యులు అసంఖ్యాకంగా ఉన్నారు. బోధి ఫలాన్ని పొందడానికి వాళ్ళు భిన్న ఆకాంక్షల్ని ఎందుకు కలిగి ఉన్నారు? ఎందుకంటే సరైన సమయంలో వాళ్ళు సరైన మానవ జన్మ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సరైన విధంగా ప్రయత్నించగలుగుతారు. ఈ ఆకాంక్షలు ఫలించడానికి సరైన సమయం ఏదంటే బుద్ధుడు బోధి పొందినప్పటి నుంచి, అంటే బుద్ధుడు అయినప్పటి నుంచి, బోధిసత్వుడు అప్పటి నుంచి చాలామంది మనుషులు, దేవతలు, బ్రహ్మలు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి తమ శ్రద్ధను చూపించుకుంటారు బుద్ధుడి పట్ల, ధర్మం పట్ల, ఇంకా సంఘం పట్ల. కానీ ఏ మనిషి, ఏ దేవత, ఏ బ్రహ్మ కూడా కేవలం బుద్ధుడి దగ్గర కూర్చుంటే ఆయనకు నమస్కరిస్తే అంటే నమస్కరించే అవకాశం వస్తే సరిపోతుందని అనుకోలేదు. బుద్ధుడు తన మనోనేత్రంతో వాళ్ళను చూశాడు. తాను సంశోధించి ఏదైతే పొందిన జ్ఞానం అంటే సాక్షాత్కరింప చేసుకున్న సత్యాన్ని వాళ్ళకు బోధించాడు. బుద్ధుడి దగ్గర నుండి ఆదేశాలని తీసుకున్న వెంటనే వాళ్ళు అంటే శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమరపాటు లేకుండా శరీరం ఉండే 4 భంగిమల్లోనూ చలించని స్థిరమైన దృఢమైన సాధన చేశారు. విరామం ఎరగని ఆనందదాయకమైన ఈ ప్రయత్నాన్ని మంచి ప్రయత్నం అంటారు. గతంలోని అర్యుల ప్రయత్నం లాగానే వీరి ప్రయత్నం కూడా పరిపూర్ణమైనప్పుడు
వాళ్ళ ఆకాంక్ష నెరవేరి సరైన సమయంలో వారు వాళ్ళ లక్ష్యాన్ని సాధించారు. ఇక అపారమైన ఆనందం, ఆశీర్వాదం వాళ్ళకి లభించింది. అందుకే వాళ్ళు లక్ష్యాన్ని సాధించారు. వాళ్ళకు లభించిన ఆనందం, సంతోషం, దాని స్వభావం ఏంటి అంటే ఆ నిబ్బానం యొక్క స్వభావం ఏంటి? అది ఏ క్షణకాలమో, ఒక జీవిత కాలమో ఉండే ఆనందమా? ఆశీర్వాదం కాదు. ఆ ఆనందం విలువ కట్టలేనంత గొప్పది. సంసార చక్రం నుండి బయటపడేసేది. మీరు ఒక్కసారి మానవులుగా పుట్టినప్పటికీ మీరు దుఃఖం నుండి బయటపడి జనన మరణ చక్రానికి స్వస్తి పలకగలుగుతారు. ఈ విధంగా ఆనందము, ఆశీర్వాదము మీకు లభిస్తాయి. ఎప్పుడైతే ఎవరన్నా ఈ ఆనందం పొందితే, అంటే ఈ నిబ్బాన మార్గఫలాల ఆనందం పొందితే, ఆశీర్వాదం లభించితే, ఎవరన్నా తన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు దాన్ని అసూయతో రహస్యమైన దానిలాగా దాచి ఉంచవలసిన అవసరం లేదు. మీరందరూ మానవులు, దేవతలు, బ్రహ్మలు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటారు. ఇక్కడ ఆశీర్వాదం అంటే మార్గఫలాలు పొందటం. దానికోసం మనస, వాచ, కర్మన నిబ్బానాన్ని పొందాలనే కారణంతో నిరంతరం సమతలో ఉంటూ ఆనందాన్ని ఎలా పొందాలో మీకు తెలుసు. ఆనందం పునాదిగా మీరు పనిచేస్తూ ఉంటారు. ఎలా మానవులు, దేవతలు, బ్రహ్మలు ఎటువంటి ఉన్నత ఆశీర్వాద స్థితిని పొందారు? ఎందుకంటే కేవలం తమ హృదయాల్లోని ఆకాంక్షల్ని సఫలీకృతం చేసుకుంటూ ఉన్నామని వారికి తెలుసు. కాబట్టి బుద్ధుడి బోధనని బలపరిచే అంశాలు ఏంటంటే అవి భిక్షువులకి అవసరమైన నివాస స్థలాల్ని, ఇంకా వస్త్రాల్ని అంటే చీవరాలని, ఆహారాన్ని, మందులని దానం ఇవ్వటం. అంటే బోధనలో స్థిరపడాలి అంటే ఈ దాన గుణం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే భిక్షువులకి అవసరమైన ఈ 4 భిక్షు సంఘానికి ఇవ్వడం ద్వారా వాళ్ళు సాధనలో ఇంకా ఎక్కువ పురోగతి సాధించడానికి అది తోడ్పడుతుంది. అంటే దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు సాధన చేశారు. ఈ 4 అవసరాలతో ఆర్యులు బుద్ధుడి ధర్మానికి తోడ్పడ్డారు. ఈ 4 అవసరాలని దానం చేస్తూ బుద్ధుడి ధర్మబోధకు సహకరించడం వలన మానవులు, దేవతలు, బ్రహ్మలు ఎందరూ బుద్ధుడి ఆదేశాలని గ్రహించగలిగారు. వాళ్ళు ధర్మాన్ని అవగాహన చేసుకునే శక్తిని, ఆదేశాల్ని అవగాహన చేసుకొని ఆనందంతో విరామం ఎరగకుండా సాధన చేయగల శక్తిని దానంగా పొందారు. తీవ్రమైన సాధనతో ఆలస్యం లేకుండానే వాళ్ళు వారి లక్ష్యాన్ని సాధించారు. ఒక్క క్షణంలో అసంఖ్యాకమైన మానవులు, దేవతలు, బ్రహ్మలు వారి ఆకాంక్షల్ని సఫలం చేసుకున్నారు. శక్తివంతులైన ప్రజలు దీన్ని చూసి బుద్ధుడి ధర్మబోధనకు ఉదారంగా దానమిచ్చి స్వల్పకాలంలోనే ధర్మ వ్యాప్తి చెందేందుకు సహకరించారు. వాళ్ళు ఇదొక్కటి చేయలేదు. ఇలా దానం ఇవ్వడం వారికి సంతృప్తిని కలిగించలేదు. దాంతోటి ఆగిపోలేదు. ధర్మాన్ని దృఢతరం చేసేందుకు వారు ధ్యానం చేసేవారు. ఆ విధంగా వారు సరైన సంకల్పాన్ని కలిగి ఉన్నారు. అలాగే తమ చలించని ప్రయత్నంతో, విశ్వాసంతో సాధన చేసేవారు. బుద్ధుడి కాలంలో అలాంటి ఆర్యులు బుద్ధ ధర్మానికి సహకరించారు. అందువల్ల ఎందరో మానవులు, దేవతలు, బ్రహ్మలు నిబ్బాన స్థితిని పొందారు. క్షణకాలంలో తమ లక్ష్యాన్ని చేరిన వారి జాబితా చేయడం సాధ్యం కానంత సంఖ్యలో ఎందరో ఈ నిబ్బాన స్థితిని పొందారు. అర్యులైన వారందరికీ సరైన సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో బుద్ధుడు ఆయన బోధించిన ధర్మం వికసించిన మంచి సమయం అన్నమాట.
మనుషులు, దేవతలు ఆనందకరమైన మంచి లోకాల్లో జన్మల్ని తీసుకున్నారు. ఈ లోకాల్లో పుట్టినందువల్ల మీరు గ్రహించినట్లుగానే ప్రజలు ధర్మాన్ని అంగీకరించారు. పూర్తి ప్రయత్నంతో సాధన చేసి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నారు. నిబ్బాన సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఇతర దేశాల కన్నా ముందుగా బుద్ధుణ్ణి మొట్టమొదటగా రాజగిరి అంటే రాజగృహ నగరం గౌరవించింది. ఈ రాజగృహ నగర రాజు బింబిసారుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి ధర్మాన్ని గ్రహించి వాటి ప్రకారం సాధన చేసి లక్ష్యాన్ని చేరుకున్నాడు. అంటే శ్రోతాపన్న స్థితిని పొందాడు. అర్హంతుడు అవ్వలేదు, శ్రోతాపన్న స్థితి మాత్రం పొందాడు. పూర్తి ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. ఇతరులు కూడా తాను పొందిన ఆశీర్వాదాన్ని పొందాలి అని వాంఛించాడు. తన ఆనందానికి గల కారణాన్ని అవగాహన చేసుకున్నాడు. అందుచేత 4 అవసరాల్ని భిక్షువులకి ఇంకా బుద్ధుడికి భిక్షు సంఘానికి దానం చేశాడు. అతను ఎందుకు అలా చేశాడు అంటే తన తల్లిదండ్రులు, తాత ఇంకా బంధువులు వారు కూడా వారి ఆకాంక్షలని సఫలీకృతం చేసుకుంటారని ఆశించాడు. ఎంతో కరుణతో బుద్ధుడు రాజుగారి అంటే ఈ వేణువనంలో ఉండేవాడు. అక్కడ ఉన్నప్పుడు మనుషులు, దేవతలు, బ్రహ్మలు ఆయన దగ్గరికి వచ్చి అడిగేవారు. ఆయన ధర్మాన్ని ఎంతో కరుణతో తాను సాక్షాత్కరింపజేసుకున్న దాన్ని వారికి బోధించేవాడు. లిప్తపాటు కాలంలో అసంఖ్యాకమైన మనుషులు, దేవతలు, బ్రహ్మలు వారి ఆకాంక్షల్ని సాధించుకున్నారు. అప్పటి నుంచి ధర్మం వ్యాపిస్తూనే ఉన్నది. ప్రజలందరూ వారి ఈ ఆకాంక్షల్ని పరిపూర్తి చేసుకునే సరైన మంచి సమయం ఆసనమైంది. దేవతల్లాగా, బ్రహ్మల్లాగా మనుషుల జీవితం కూడా మంచి జీవితం. ధర్మాన్ని గ్రహించిన తర్వాత దానిలో స్థిరపడటానికి చేసే ప్రయత్నాన్ని మంచి ప్రయత్నం అంటారు, అంటే సమ్మ వ్యాయామం అంటారు. అసలు బుద్ధులు ఏం బోధించారు? వారు అరియ శిష్యులకు ఎంతో కరుణతో, మైత్రితో త్రిపిటకల్లో ఉన్న విషయాలనే వివరించేది అంతా కూడా బుద్ధుడు బోధించింది. ఈ బోధనలన్నీ కూడా చాలా విస్తారమైనవి, గంభీరమైనవి, అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనవి. అవి విస్తారమైనవైన, గంభీరమైనవైన, అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనవైన అవి నిజంగా ఒక్క అంశాన్నే బోధిస్తున్నాయి. అది దుఃఖం నుండి బయటపడటం గురించి. వాటిని అరియులు సంక్షిప్తంగాను సమయం ఉన్నప్పుడు వివరంగా చెప్పేవారు. ప్రతి ఒక్కరికి వారి వారి శక్తి అనుసారం వాటి గురించి తెలుసు. వారి అవగాహనకు తగ్గట్టుగా వాటిని అర్థం చేసుకుంటారు. అలాగే మీరు కూడా, అంటే మీకు కూడా త్రిపిటకలపై అవగాహన ఉంది. వాటిని గురించి మీకు తెలిసింది. చెప్పవలసి వచ్చినప్పుడు దానికి అంతు ఉండదు. మీరు చాలా బలమైన ప్రయత్నాన్ని చేయాలి. బుద్ధుడి బోధనలు అంటే ఆయన నిర్దేశించినట్లుగా మీ మనసుని ఒక్క అంశం మీదే కేంద్రీకరించాలి. నేను చెప్పినట్లుగా ఇతర విషయాలన్నిటినీ పక్కన పెట్టండి. మీరు బలమైన, స్థిరమైన ప్రయత్నంతో మనసుని ఒక్క విషయం మీదే ఏకాగ్రం చేసినప్పుడు మీరు ధర్మంలో స్థిరపడతారు. అవునా కాదా అని అక్కడ ఉన్న సాధకుల్ని సైడా గారు అడుగుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఉబాకిని గారు ఇలా చెప్తున్నారు. ఈ ప్రవచనం ఉబాకిని గారు ఇంకా మిగతా అక్కడ ఉండే గృహస్థ ఉపాసకులకి చెప్పినటువంటిది. ఉబాకిని గారు నిజమే బంతే, అవునండి అని సమాధానం ఇస్తారు. అంటే గట్టి ప్రయత్నం చేసినప్పుడే ఆ ఫలితంలో పొందుతారు, ఇంకా ధర్మంలో స్థిరపడతారు అని సైడా గారు చెప్తున్నారు. శ్రద్ధను పెంచుకుంటే అది మీ వీర్య పారమితను అంటే ప్రయత్నం అవుతుంది. మీరు మీ శ్రద్ధను ఒక్క అంశం మీదే ఏకాగ్రపరిస్తే వేరే ఇతర అంశాలేవి మీ మనసులోకి ప్రవేశించకపోతే, మీ శ్రద్ధ స్థిరంగా ఉంటే మీరు వీర్య ఇద్దిపాదాన్ని చేరుకుంటారు. ఎందుకంటే ధర్మం విస్తారమైంది. దాన్ని సాధన చేయాలంటే అలసిపోతామని మీరు అనుకోవచ్చు.
అందుచేతనే నేను ఈ విధంగానే మీకు ఆదేశాలను ఇస్తున్నాను. మీరు చాలా త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ విధంగా మనసును నిగ్రహిస్తే దుఃఖానికి కారణమైన లోభం, ద్వేషం, మోహం వీటికి ఏమవుతుంది? బంతే అవి తెగిపోతాయి, నిశ్శబ్దమైపోతాయని ఉబాకిని గారు అంటారు. అయితే లోభం అంటే రాగం అని చెప్పవచ్చు, అత్యాశ అని చెప్పవచ్చు. ఈ లోభం, ద్వేషం, మోహాల గురించి ప్రజలు ఎంతో రాస్తారు, మాట్లాడుతుంటారు. మాట్లాడరంటారా? మాట్లాడతారు. వాళ్ళు వాదిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వాదంలో నెగ్గాలనే వాదిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు శ్వాస మీద ఎరుకను పెంచుకుంటే వాళ్ళ మనసులు స్థిరంగా ఉంటాయి. వాళ్ళు నిజమైన పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఎందుకంటే మనం దీనికోసమే ప్రయత్నించాలి. నిజమండి అని ఉపాకిని గారు చెప్తారు. ఆ క్షణంలో విచారము, భయము, దురాశ ఉంటాయా? ఎప్పుడైతే మీ మనసు ఒక విషయం పైన ఏకాగ్రమైనప్పుడు ఉంటాయా ఇటువంటి విచారము? లేదు, ఉండవు బంతే అని ఉపాకిని గారు చెప్తున్నారు. అయితే ఉండవు, అక్కడ ఉండలేవు. అక్కడ ఏ విచారము, భయము, దురాశ ఉండవు. విచారము, భయము, దురాశ ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారా? విచారంగా ఉంటారా? బంతే మనసులో ఇవి ఉన్నప్పుడు విచారంగానే ఉంటాము అండి అని ఉబాకిని గారు చెప్తున్నారు. సైడా గారు ఇలా అంటారు, విచారం, భయం, దురాశ లేకపోతే మీరు ఎలా ఉంటారు? అప్పుడు ఎవరైనా బంతే ఆనందంగానే ఉంటారు అండి. అయితే ఒక్క క్షణకాలంలో ఎవరైనా ఈ ప్రయత్నంతో అంటే ఈ వీర్య ఇద్దిపాదంలో స్థిరపడితే వారిలో వీర్య ఇద్దిపాదం ఉత్పన్నమవుతుంది. అది విచారాన్ని, భయాన్ని, దురాశను తోసిపారేస్తుంది. అప్పుడు ఆనందమే ఉంటుంది. బుద్ధుడు బోధించిన ధర్మం ప్రకారం లభించే ఆనందంతో సంబంధం లేకుండా భిన్న రకాలైన ఆనందాలు ఉన్నాయి. ప్రజలు వాటిని ఆనందం అనే పిలుస్తారు. నేను ఏ రకమైన ఆనందం గురించి మాట్లాడుతున్నానంటే మనిషిగా పుట్టడం, దేవతగా పుట్టడం, రాజు కావడం, ధనవంతుడు కావడం, ఇంకా చక్రవర్తి కావడం, దేవతల రాజు సక్క కావడం, లేదా బ్రహ్మగా కావడం వల్ల కలిగే ఆనందం గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ సుఖ అనుభవాన్ని కూడా ఆనందం అనే పిలుస్తారు. కానీ నన్ను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి అని సైడా గారు చెప్తున్నారు. మీరు స్వర్ణ ఖచ్చితమైన రాజలాంఛనాలతో స్వర్ణ భవనంలో ఉంటూ బంగారం, వెండి, రత్నాలు, బియ్యం, నీరు మొదలైనవన్నీ కావాల్సిన వాటికన్నా ఎక్కువగానే లభిస్తుంటే మీరు అంగీకరిస్తారా? వాటిని అంగీకరించరా అంటే ఉవాకిని గారు చెప్తున్నారు, తప్పకుండా నేనైతే అంగీకరిస్తాను బంతే అని. అయితే నువ్వు తప్పకుండా అంగీకరిస్తావు. ఈ దేశం చాలా ధనవంతమైనది, ఏది తప్పిపోదు. మీరు మీ స్వర్ణ భవనంలో మీ కిరీటాన్ని ధరించి ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారనుకుంటా. ఎప్పుడు అలా నవ్వుకుంటూ ఉండటం అంటే మీలో మీరు ఆనందిస్తూ ఉన్నారన్నమాట. మీరు ఆనందంగా ఉన్నారు, అవునా కాదా? ఈ ఆనందం, విచారం, భయం, కోరికల నుంచి నిన్ను దూరం చేస్తుందా అంటే లేదు బంతే, అలా చేయదు ఈ సంతోషం. అవును, నిజంగానా అంటే అవును బంతే, అది దూరం చేయలేదండి. మరి ఆ క్షణంలో చూడు, లేదండి అది చేయలేదు. అయితే వాళ్ళెందుకు నవ్వుతూ ఆనందంగా ఉంటారు బంతే? ఎవరైనా వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు. వాళ్ళ రాజ్యంలో ఏదైనా జరిగితే తాను ఆ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. అందుకోసం వాళ్ళు ఈ ఆనందంగా ఉంటారు. కాదు, అలాంటిదేమీ లేదు. ఈ దేశం చాలా మంచిది, అట్లాంటి ప్రమాదాలు జరుగుతాయనే విచారం ఏమీ అక్కర్లేదు. ఈ దేశం చాలా శాంతియుతమైన దేశం, ఎటువంటి సమస్య ఉండదు, ప్రతిదీ ప్రశాంతంగా ఉన్నది. ఈ దేశం అట్లాంటిది, ఏ ఆటంకాలు లేవు. మీ కిరీటాన్ని ధరించి మీరు మీ స్వర్ణ భవనంలో నివసించవచ్చు. మీ మంత్రులతోనూ, మీ సైన్యంతోనూ, ఇంకా అక్కడ ఉండే మీ భార్యలతోనూ ఉండవచ్చు. మీ ముఖం మీద చిరునవ్వుతో మీరుండవచ్చు.
ఇట్లాంటి పరిసరాల్లో విచారం, భయం, దురాశ, ఆ! ఆదుర్త ఇవి ఉంటాయా? ఏ విచారమన్నా ఆహ్, ఉంటుందంటావా? అని సైడా గారు అడుగుతారు. అంటే ఇవన్నీ ఉన్నా కానీ అంటే బంతే ఉంటుందండి విచారం అయితే అని సాధకుడు చెప్తాడు. ఎందుకని? బంతే ఎందుకంటే మరణ భయం ఒకటి ఉంటుందండి. అవును. తప్పకుండా మరణ భయం వెన్నాడుతూ ఉంటుంది. అంటే వెంటాడుతూనే ఉంటుంది. అయినా మీరింకా నవ్వుతూనే ఉంటారు. ఈ నవ్వేమిటి? అది దురాశదా? లేకపోతే ద్వేషానిదా? లేకపోతే మోహానిదా ఈ నవ్వు? బంతే వాటిని దూరంగా ఉంచలేమండి. అయితే నవ్వులు కూడా వాటిని దూరం చేయలేవా? అవును. చేయలేవండి ఈ మరణ భయాన్ని. మరి అప్పుడు నవ్వులకి అర్థమేమిటి? మనసులో అంటే మనసు లోభంలో ఉన్నదని అవి తెలుపుతాయండి అని ఉపాకిని గారు చెప్తున్నారు. నిజమా? ఎవరైనా లోభంలో ఉంటే వారు ఆనందంగా ఉంటారా? బంతే లేదండి అని సమాధానం చెప్తారు. అయితే లోభం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుందా? లేదు. అదలా ఉండదు బంతే అని చెప్తారు. మరి ఈ లోపం అన్నది అది కుశలమైనదా? లేకపోతే అకుశలమైనదా? బంతే అది అకుశలమైనది. అయితే మనం అనుకున్నట్లుగా నవ్వుకుంటుంటే నువ్వు ఆనందంగా ఉంటావా? ఉండనండి. ఎందుకంటే మనసులో ఇంకా ఈ రాగద్వేషాలు ఉన్నాయి. అయితే నీ నవ్వు గొప్పగా ఉన్నదా? కాదా? అయినా నువ్వు ఆనందంగా లేవు. మీరు రాజులు ఇంకా కాదనమాట. బహుశా ఒక దేశాన్ని పాలిస్తున్నారు. అందుచేత మీరు ఆనందంగా లేరు. నేను ఇంకొక రాజ్యాన్ని ఇస్తాను. సరేనా? అంటే బంతే అయినప్పటికీ కూడా నేను ఆనందంగా ఉండలేను. అంటే మీకు ఇంకొక రాజ్యం అక్కర్లేదని నాకు చెప్పాలని అనుకుంటున్నారా? లేదండి బంతే నేను దాన్ని ఇచ్చినా తీసుకోగలను అని చెప్తాడు సాధకుడు. అయితే నువ్వు దాన్ని ఇష్టపడతావు. అయినా నువ్వు ఆనందంగా లేవు. మంచిది. నేను ఇంకే రాజ్యాన్ని నీకివ్వను. నేను మొత్తం ఖండాన్నే అంటే భూభాగాన్ని మొత్తం నీకే ఇస్తాను. నాకక్కర్లేదని చెప్తావా? అంటే లేదు బంతే అని ఉబాకిని గారు చెప్తారు. అయితే అంటే అప్పుడు మీరు ఆనందిస్తారనమాట. నేను అప్పుడు కూడా ఆనందంగా ఉండలేనండి బంతే అని చెప్తారు. నిజమా? సరే ఖండం కాదు. నేను మొత్తం భూగోళాన్ని విశ్వ చక్రవర్తి అంటే విశ్వరాజ్ చక్రవర్తి గారి ధర్మచక్రాన్ని కూడా ఇచ్చేస్తాను. అప్పుడు ఇంకా విచారము, భయము ఉంటాయా? ధర్మచక్రాన్ని తిప్పితే నువ్వు విశ్వ చక్రవర్తివి అవుతావు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావా? అంటే లేదు బంతే ఆనందంగా ఉండనండి అప్పుడు కూడా. మరి నువ్వు ప్రశాంతంగా చల్లగా ఉంటావా? లేదు బంతే ఉండను. ఎందుకు అని ఉపాసిక అని అడుగుతారు. బంతే అప్పటికి ఇంకా లోభం, ద్వేషం, మోహం నాలో మండుతూనే ఉంటాయి. మరి ఇంకా ఉన్నాయా? అంటే అవి ఇంకా ఉన్నాయండి బంతే అని చెప్తారు. అయితే నువ్వింకా ఆనందంగా లేవన్నమాట. సరే. అయితే ఈ దేవతల రాజు సక్క, బ్రహ్మలు, దేవతల రాజులో వాళ్ళ మాటేంటి? వాళ్ళు కూడా నాలాగే బంతే. వాళ్ళు కూడా ఆనందంగా లేరు. వాళ్ళు ఆనందంగా ఉంటారు అని మనం అనుకుంటున్నాం. కానీ నువ్వు దానికేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అంటే ఈ దేవతల జన్మ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఆనందమైన లోకాల్లో జన్మను పొందుతారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని వింటూ ఉంటారు. కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావంటే బంతే దురాశ, ద్వేషం, మోహం మొదలైనవి వాళ్ళ మనసుల్లోనూ మెదులుతూ ఉంటాయి బంతే. అవునా? నిజమా? సరే ఉండనియండి. ఎవరైనా బాగా ముసలివారై ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ చనిపోయినప్పుడు కూడా నవ్వుతూ చనిపోతారు. మరి ఈ జనన మరణ చక్రంలో వారు శాంతిని పొందగలుగుతారా అటువంటి వాళ్ళు? అంటే లేదు బంతే వాళ్ళు శాంతిని ఇంకా పొందలేదు. మరి ఈ నవ్వుతుండే వ్యక్తి ఎక్కడికి పోతాడు బంతే? ఈ నవ్వుతుండే ఈ వ్యక్తికి సంబంధించిన మంచి కర్మలు పక్వానికి వస్తే అతని అదృష్టం మారుతుంది. అవును. అయితే అతను ఎక్కడికి చేరుకుంటాడు బంతే? అతను
నవ్వుతూ ఉన్న దురాశ అతని మనసును నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి అతను అధోలోకాలకే వెళ్తాడు. నిజమా? అతని ఆనందం మంచిది. శిష్యులు ఉన్నవాడు అనుకున్నాను. అది మంచిదా కాదా? అది మంచిదా అని నిన్ను అడగాలనుకుంటున్నాను. బంతే, కాదు. ఎంతమంది శిష్యులు ఉన్నా అటువంటి కేవలం పైపైన చిరునవ్వులు, పైపైన సంతోషం, అది నిజమైన సంతోషం కాదు బంతే. ఇంకా మనసులో ఈ రాగద్వేషమోహాలు ఉన్నప్పుడు. సరే, ఇప్పటికీ మనం సంతోషంగా లేము, కానీ తర్వాత ఎప్పుడైనా సంతోషంగా ఉంటామా అని అడిగాను. నువ్వు ఉండము అన్నావు. అక్కడ శాంతి లేదు అన్నావు. బంతే, అక్కడ కూడా శాంతి లేదు బంతే. ఎక్కడ మనిషి చనిపోయిన తర్వాత వేరే లోకాల్లో జన్మని పొందాడనుకో, వాళ్ళ కుశల లేకపోతే అకుశల కర్మ విపాకం ఫలించి సుగతుల్లోనో లేకపోతే వేరే బ్రహ్మలోకాల్లోనో జన్మించారంటే అప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా పూర్తి సంతోషాన్ని పొందినట్టు కదా. ఎందుకంటే మనసులో ఇంకా ఈ రాగద్వేష మోహాలు ఉంటాయి కాబట్టి. అందుకే అక్కడ కూడా శాంతి లేదు బంతే అని ఉబాకిని గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు శాంతి లేదు. తర్వాతి సంగతి ఏంటి? కాస్తన్న మెరుగుపడుతుందా అంటే బంతే, అది మెరుగుపడదండి. మరి అయితే అదో లోకాల్లో ఏం జరుగుతుంది? మనం అదో లోకాలకు వెళ్తాం బంతే. నిజమా? అయితే ఇప్పుడు శాంతి లేదు, తర్వాత శాంతి ఉండదు. ఏది అధ్వానమైంది బంతే? తర్వాతదే అధ్వానంగా ఉంటుంది బంతే. ఓహో, మనమందరం సరిగానే ఉన్నామనుకుంటాం, కానీ కాదన్నమాట. కానీ ప్రస్తుతం మనకు బుద్ధుడు బోధించిన ధర్మం దొరికింది. దాన్ని ఎంత కావాలనుకుంటే అంత గ్రహించాలి. గ్రహించలేమంటారా? అంతే, తప్పకుండా గ్రహించగలం. ధర్మాన్ని అంగీకరించి ఒక పద్ధతిని తీసుకొని దృఢంగా సాధన చేయగల శక్తి ఉందనుకుందాం. ఈ పద్ధతిలో ఎక్కువగా సాధన చేయడం వలన మనకు కలిగే ఆనందం తక్కువ అవుతుందా? లేదు బంతే. అది ఎప్పటికైనా తగ్గిపోతుందా అంటే వ్యయమైపోతుందా అంటే లేదు బంతే. మరి నిజంగానా నా మాటలు ఈ వస్తువు మంచివి, ప్రియమైన శిష్యులారా, మంచివి కావా? మనం వాటిని నిరంతరంగా ఉపయోగిస్తూ ఉంటే అవి పూర్తిగా వ్యయమైపోవా, సమాప్తమైపోవా అంటే బంతే, అవి తగ్గిపోవు, పూర్తిగా అవి వ్యయమైపోవు అని ఉబాకిని గారు చెప్తారు. అయితే కాసేపు ఆగండి. మనం ఇలా కూర్చొని మన మనసును ఏకాగ్రం చేయగలం. నుంచొని ఉన్నప్పుడు కూడా మనం సాధన చేయగలుగుతామా, కొనసాగించగలుగుతామంటే బంతే, చేయగలుగుతాం బంతే అని చెప్తాడు ఉబాకిని గారు. అవును, మనం మన శరీరపు బరువుని కూడా మోయాల్సి ఉంటుంది. ప్రపంచంలోని మన జీవుల వంటిది కాదు, అంటే ఇతర జీవుల వంటిది కాదు. రకరకాల రత్నాల్ని, బంగారాన్ని సంపాదించడానికి చాలా కష్టపడతావు. సంపాదించి అందరినీ దూరంగా, అంటే అందరికీ దూరంగా వాటిని భద్రమైన ఓ చోట దాస్తావు అనుకుంటాను. ఈ శరీరాన్ని, మనసును, ఈ 5 స్కందాలను పొందిన తర్వాత మనం వాటిని అంత సులభంగా, పెద్దగా ప్రయత్నం లేకుండా ఆనందంగా వదిలేయగలమా? లేదండి, అది సాధ్యం కాదు వదలటం. అయితే మన బరువుని మనమే మొయ్యాలి. క్షణం సేపు కూడా విశ్రాంతి తీసుకోగలమా? విశ్రాంతి కూడా తీసుకోకుండా ఎవరి కోసం మనం ఈ బరువుని మొయ్యాలి? ఇంకా భౌతిక విషయాలను పొందాలనే కోరికలు, అవి తెచ్చిపెట్టుకోవడం, వాటిని జాగ్రత్త చేసుకోవడం, వాటికి రక్షణ కల్పించే విధంగా ఎప్పుడు వాటి పట్ల ఈ శ్రద్ధ చూపడం, ఇవన్నీ కూడా ఒక బరువే. సో ఎవరి కోసం ఈ బరువుని మొయ్యాలి? మన కోసమేనండి. మరి అయితే 5 ఉపాదాన స్కందాల కోసం. అవునండి బంతే, ఈ 5 ఉపాదాన స్కందాల కోసమే. ఈ 5 ఉపాదాన స్కందాలు ఏంటి? మన శరీరాలే, మన శరీరము ఇంకా మనసు. అవునండి బంతే, ఈ 5 ఉపాదాన స్కందాల కోసమే అని ఉబాకిని గారు చెప్తారు. అవును శిష్యులారా, మనం పని చేయాలి. ఎరుకను ఎంతగా సాధన చేస్తే దానివల్ల లభించే ఆనందాన్ని పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడను.
అన్ని సమయాల్లోనూ నిరంతరంగా దీన్ని సాధన చేయలేమా అంటే సాధ్యమేనండి, చేయగలుగుతాము. మరి చాలా మంచిది. అలా చేసినటువంటి సాధన తరిగిపోతుందా? లేదండి, అది తరిగిపోదు. మరి ఎరుకలో ఉండడం అలసిపోయే పనా? కాదు బంతే, అలసిపోయేది కాదు. మరి నువ్వు సంపాదించి నిల్వ చేసుకున్న వస్తువుల్ని, సామాగ్రిని ఉపయోగించవలసి ఉంటుందా అంటే దానికోసం, దాన్ని పొందడానికంటే లేదు బంతే, ఎటువంటి అవసరం లేదు. మరి అవసరం లేదు అయితే మీ వృత్తి సంగతేంటి? అది డిస్టర్బ్ అవుతుందా ఇటువంటి సాధన చేస్తున్నప్పుడు? లేదు బంతే, అది డిస్టర్బ్ కాదండి అని ఉబాకిన్ గారు చెప్తారు. మరి ఇతరులకు మనం సాధన చేస్తున్న సంగతి తెలుస్తుందా బంతే? వాళ్ళు తెలుసుకోలేరు. ఇతరులెవరు తెలుసుకోలేరా? నిజంగా ఉపాసక బుద్ధుడి ధర్మాన్ని గ్రహించి నిరంతరంగా సాధన చేస్తూ మనసుని ధ్యాన వస్తువు మీద ఏకాగ్రపరిచినప్పుడు అలసిపోతామా? లేదండి, అలసిపోము. మనం దేన్ని వెచ్చించడం లేదు. మన పనులు భంగం అవ్వవు. ఇతరులెవరూ తెలుసుకోలేరు. మీరు ధర్మాన్ని గ్రహించి ఎంతసేపు కాలేదు, అంటే ఎంతసేపు కాలేదు మీరు అనుకుంటున్నారు నేను ఇంకా ధర్మాన్ని సాధన చేయాలి అని. ఎప్పుడైతే మీలో ఈ సంకల్పం కలిగిందో మీరు ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ వీర్య ఇద్దిపాదం ఉత్పన్నమై మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయమే పట్టదు. మీరిప్పుడే సాధన ప్రారంభిస్తే మీ ప్రగతి నిదానిస్తుందా, వేగవంతమవుతుందా? బంతే, పరిస్థితుల్ని బట్టి ఒక్కోసారి నిదానమవుతుంది, ఒక్కోసారి కాదండి అని చెప్తాడు. కాదు, ఉండండి. సరే బంతే అని ఉబాకిని గారు చెప్తారు. పర్వాలేదు, ధర్మం ప్రకారం నేను నా మనసుని శ్వాస మీద ఎరుక నిలిచేలాగా ఏకాగ్రపరిస్తే ఈ కాస్త సాధ్యమవుతుందా? అవును బంతే, సాధ్యమవుతుందండి. అది నిదానంగా ఉంటుందా లేకపోతే వేగంగా ఉంటుందా? బంతే, అది వేగంగానే ఉంటుందండి. చూడండి, మీరు ప్రయత్నంలో స్థిరపడితే ఈ వీర్య ఇద్దిపాదం ఉత్పన్నమవుతుంది. అది ఎంత వేగంగా ఉంటుందో చెప్పగలరా అంటే అవును బంతే అని వాకిని గారు చెప్తారు. మీరు ఇక్కడ మనసుని నిలిపితే అది అక్కడే నిలిచి ఉంటుందా? బంతే, నిలిచి ఉంటుంది బంతే. మరి నేను ఇక్కడ నిలిపి ఉంచాలి అనుకుంటే అది అక్కడ నిలిచి ఉంటుంది కదా? అవునండి, నా మనసుని ఒకే చోట నిలిచి ఉంచాలి అంటే అది నేను అనుకుంటే నిలిచి ఉంటుంది బంతే. అది నిలిచి ఉంటే నువ్వు ఆనందాన్ని పొందగలుగుతావు. ఆ ఆనందం ఎంత త్వరగా ఉత్పన్నమవుతుందో చెప్పగలరా అంటే బంతే, చెప్పలేనండి అని చెప్తారు సాధకుడు. మీరు కావాలనుకుంటే ఆనందాన్ని పొందడం చాలా సులభం. అవునండి, ఇది కుశలాలలో అత్యున్నతమైంది. వింటున్నారా? ఇది అత్యున్నతం, ఉన్నతమైంది. నీకు కేవలం పారమి ఉంటేనే నువ్వు మనిషిగా జన్మించి బుద్ధ ధర్మాన్ని గ్రహించగలుగుతావు. ఇటువంటి కుశలాల్ని నెంబర్లో పెట్టలేమో మీకు అర్థమవుతుంది కదా. అంటే మానవ జన్మ దొరికింది అంటే తప్పకుండా మన లోపల పుణ్యపారమితులు ఉంటేనే అది జరుగుతుంది. ఇంకా ధర్మాన్ని అర్థం చేసుకున్నామంటే మన లోపల తప్పకుండా ఆ ధర్మ బీజాలు ఉన్నాయని తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు ధర్మానికి సంబంధించిన 6 గుణాలు అక్కడ ఉన్నాయి. బుద్ధుడు, ధర్మము, ఇంకా సంఘముల గుణాలు. బుద్ధుడు వీటిని బోధించినప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు. ధర్మంలోని 6 గుణాలని వాటిలో ఉన్న ఒక గుణం అకాలికో ఒకటి. అవునా కాదా? అకాలికో అంటే ఏంటి అని ఉబాకిన్ గారిని అడుగుతారు సైడే గారు. అంటే వెంటనే ఫలితాలను ఇచ్చేదాన్నే అకాలికో అంటారు బంతే అని సమాధానం చెప్తారు. అంటే వెంటనే అని అంటే మీ శ్రద్ధను ఏకాగ్రపరిచిన వెంటనే ఫలితం వస్తుందని. కాబట్టి బుద్ధిపూర్వకంగా ప్రయత్నించండి, ఫలితాలు త్వరగానే వస్తాయి. అక్కడ అని చెప్పలేనంతగా త్వరగా ఫలితాలు వస్తాయి. దానంత వేగంగా మీరు స్థిరపడితే, అంటే ఎరుకలో స్థిరపడితే, మీ ప్రయత్నంతో దాన్ని ఇక్కడే గమనిస్తుంటే ఆ క్షణంలోనే ఆనందం ఉత్పన్నమవుతుంది. ఇది వెంటనే అంటే దీన్ని ఎవరైనా ప్రశ్నించగలరా అంటే బంతే, అతని స్వంత అనుభవాన్ని ఎవరైనా ఎలా సందేహించగలుగుతారు అంటే
సాధన చేస్తాం మొదలుపెట్టిన తర్వాత ఫలితాలు వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు. ఆ అనుభవాన్ని ఎవరు సందేహించలేరు. సొంత అనుభవం తెలుసుకుంటారు కాబట్టి. అవును, ఆనందం ఉత్పన్నమైతే దానికోసం ఎదురు చూడనక్కర్లేదు. సమాధానం దానంతట అదే లభిస్తుంది. అవునా కాదా? అదెంతో సేపు తీసుకోదు. మీరంతా చాలా తెలివైనవారు. మీరు యవ్వనంలోనే ఆదేశాలను పూర్తి చేసే లోపలే కరుణ కలిగిన బుద్ధుడు అరియుల బోధల్ని అర్థం చేసుకున్నారు. మీరు అర్థం చేసుకున్నప్పటికీ ఒక్కోసారి మీ మనసు తాను సంతోషిస్తున్నాను అనుకుంటూ ఉంటుంది. కానీ సాధన చేయండి, కుశలత్వాన్ని సంపాదించుకోవాలని మనం అనుకున్నప్పుడు మనసులో ఏం జరుగుతుంది? బంతే సారీ నేను కుశలత్వాన్ని తర్వాత చేపడతాను. నేను ఇప్పుడు దీన్ని త్వరగా పూర్తి చేయాలి అని ఎప్పుడైనా మీకిలా జరిగిందా అంటే, బంతే మనసులో జరుగుతూ ఉంటుంది బంతే అని ఉబాకిని గారు చెప్తారు. మరి ఇలా ఆలోచించడం, మాట్లాడడం మంచిదా అంటే, కాదండి అని చెప్తాడు. మరి మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే వీర్య ఇద్దిపాదం ఉత్పన్నమవుతుంది. సరైన పని చేయడానికి ఏది సరైనది? సాధన చేయడమే సరైన పని బంతే. అవును, మీరు ఆనందంగా ఉండాలనుకుంటే బుద్ధుడి ఆదేశాలను అంగీకరించి, గ్రహించగానే మీరు తగిన కృషి చేయాలి. అప్పుడు వీర్య ఇద్దిపాద అంశం ఉత్పన్నమవుతుంది. క్షణకాలంలో ఉత్పన్నమయ్యే ఈ అంశాన్ని ఉపయోగించుకుంటే అది వినియోగమవుతుందా అంటే, లేదు బంతే, కాదండి. అది తరిగిపోతుందా అంటే, అవును బంతే, తరిగిపోతుంది. అంటే కొద్ది సమయం మాత్రం దాన్ని ఉపయోగించుకుంటే ఎక్కువ ఫలితాలను ఇవ్వదు. అయితే మీకు లభించిన ఆనందం ఇప్పటికీ భవిష్యత్తుకి సరిపోతుందని మీరు నిశ్చయించుకొని, నాకింక ప్రగతి అవసరం లేదు అని ప్రకటిస్తే మీరు సాధన చేస్తున్నట్లా, ప్రగతి లేనట్లా బంతే. ఎవరైనా ప్రగతి సాధిస్తారు బంతే అని ఉబాకిని గారు చెప్తారు. కాసేపు మాత్రమే సాధన చేస్తూ ఉండకుండా దీర్ఘకాలం పాటు సాధన చేస్తుంటే స్వల్పకాలం పాటు చేసిన సాధన కన్నా ఎక్కువగానే లబ్ధి పొందుతారా అంటే, అవును బంతే, ఎక్కువగానే లభిస్తుంది అని బంతే. అంటే దీర్ఘకాలం చేసిన సాధన ఎక్కువ ఫలితాలను ఇస్తుంది అని చెప్తారు. మంచిది. మనం ఇప్పుడు శుభప్రదమైన యుగంలో ఉన్నాము కాబట్టి అది సాధ్యమవుతుంది. మనం సరైన మానవ జన్మను తీసుకున్నాం. సరైన సాధన చేస్తున్నాం. ఇతరులెవరిని అడగకుండానే శక్తివంతులు నిజమైన సమాధానాల్ని పొందుతారు. చాలా మంచిది. మీరు వింటున్నారా? ఇలా కాదా అంటే, అంతేనండి, నిజమే. సరైన ప్రయత్నం చేస్తే ఎవరి సహాయం లేకుండానే మేము పొందగలుగుతామని సమాధానం చెప్తారు. మనం ఎప్పుడు ఈ ఆనందంతో జీవిస్తూ ఉంటామో అదెప్పటికీ తరిగిపోదు. అంటే ఈ ధ్యానంలో పొందే సంతోషం. ఎవరైనా ప్రగతి సాధించకపోతుంటే ఏమవుతుంది అంటే, ప్రగతి సాధించకపోవడం అంటూ ఉంటుందా అండి అని ఉబాకిని గారు చెప్తారు సాధన చేస్తున్నప్పుడు. అవును, మీరు దీన్ని పొందాలని ఆకాంక్షిస్తే ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అప్పుడు బోధిని పొందడం సాధ్యమవుతుందా? కాదా? బంతే, సాధ్యమవుతుంది. మరి ఇప్పుడు సాధ్యమే, భవిష్యత్తులో సాధ్యమే. నాకు ప్రగతి అక్కర్లేదు అని చెప్పుకొని మన మనసుల్ని ఏకాగ్రపరుచుకుందాం. అది సాధ్యమా అంటే, మనం పని చేస్తే ప్రగతి సాధించకుండా ఉండడం సాధ్యం కాదు బంతే. మనం ఎక్కువగా పని చేస్తే గొప్ప ఆనందాన్ని పొందగలమా అంటే, అవును బంతే, పొందగలం. మనకు బోధి లభిస్తుంది. మనం ఎక్కడ జన్మించాలో నిర్ణయించుకుంటాం. మనం ఆశించినట్లుగానే మంచి లోకాన్ని ఎంపిక చేసుకోగలం. మీరు కోరుకున్నట్లు ఆనందాన్ని పొందితే మీకింకేమి అవసరాలుంటాయి బంతే? ఏమీ ఉండవండి. మరి మీకేం అవసరం ఉండదు బంతే. మీరు కేవలం ఎంపిక చేసుకోవాలనుకుంటే ఎంపిక చేసుకోవడం అలసటనిస్తుందా అంటే, ఇవ్వదు బంతే అని ఉబాకిని గారు చెప్తారు. దాన్ని మీరెప్పుడైనా పొందవచ్చు. నిర్వాణ స్థితిలో 4 దశలున్నాయి. కేవలం కొద్దిమంది ఒక రకమైన అర్యులు, అంటే 4 దశల్లో ఒక దశను పొందిన వ్యక్తులు మాత్రమే అది సాధ్యమవుతుందా? మనం నిబ్బాన స్థితిని ఎంపిక చేసుకోగలమా అంటే, లేదు బంతే, అలా ఎంపిక చేసుకోలేము అని చెప్తారు. మరి స్థలం సంగతి ఏంటంటే, అది అవసరం లేదండి. అవును, దేని సహాయము లేకుండా మీ అంతట మీరే
దాన్ని సాధించగలుగుతారా అంటే అది సాధ్యమేనండి. మరి గుంపులో సాధ్యమవుతుందా అంటే మీరు పగోడా బయటికి వెళ్తే అది సాధ్యపడదని నేను అనుకుంటాను. అది సులభమైంది. ఆ! అవునా కాదా? ఎంతో కరుణ కలిగిన బుద్ధుడు ఎందరో మానవులకు, దేవతలకు, బ్రహ్మలకు తాను కనుగొన్న సత్యాన్ని పంచాడు. ఈ జీవులందరూ ధర్మాన్ని గ్రహించాక పూర్తి విశ్వాసాన్ని పొందారు. వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చుకోగల శక్తి సంపాదించుకున్నారు. మీరు ఎరుకలో స్థిరపడినట్లయితే నిరంతరమైన కృషిలో కూడా స్థిరపడాలి. రకరకాల ప్రజలున్నారు. కొందరు పారాయణ చేయడంలో నిష్ణాతులు, కొందరు చదువుకుంటారు, కొందరు బోధిస్తారు, కొందరు వివరిస్తారు. మీ మీద నాకు సందేహం లేదు. శిష్యులారా, మీరెవరితో పోటీ పడినా మీరే గెలుస్తారు. అవును బంతే అని ఉబాకిని గారు చెప్తారు. అవును, మీరు విజేతలాగా మాట్లాడతారు. వాళ్ళు సాధన చేయకుండా దేన్నైనా సాధించగలరా అంటే లేదు బంతే, సాధించలేరు. సాధన చేయాల్సిందే. కాబట్టి సమస్య ఏమిటి? మాట్లాడడం అలసట కలిగిస్తుంది. అవునా కాదా? మనం చేయవలసిందంతా పూర్వం ఆర్యులు చేసినట్లు ప్రయత్నించడం, మనం ఆకాంక్షించినట్లుగా ఫలాన్ని పొందటం. ఈ పనిని సాధించడానికి మన మనసుల్ని ఏకాగ్రం చేయాలని అర్థం చేసుకోవాలి. మీరు చాలా తీరిక లేకుండా ఉంటారు. ఆ? మాకు తీరిక ఉన్నప్పుడు తర్వాత సాధన చేస్తాము అని మీరు అనవచ్చు. ఇట్లాంటి ఆలోచనలు ఇంకా వస్తూ ఉంటాయి అంటే బంతే వస్తూ ఉంటాయి అని ఉబాకిని గారు చెప్తారు. అయితే ఒక్కోసారి మనసు అట్లా ఉంటుంది, కానీ నిజానికి మీరు అలా అనరని అనుకుంటాను. కావచ్చునండి, కొన్నిసార్లు అలా జరగవచ్చు. అయితే మీ మనసుతో మాట్లాడతారా? అవునండి, మంచిది. మీరలా చెప్పాలనుకుంటే సరే కానివ్వండి. కానీ భవిష్యత్తులో ఈ వికారాలన్నీ కాల్చివేసేస్తారా? అంటే కాల్చేయలేరంటారా? మీ దగ్గర బుద్ధుడి ధర్మం ఉంది. ఇలా ఎప్పుడైనా అయితే మీ సందేహాల నుంచి బయటపడండి. ఇతరులెవ్వరిని అడగకుండానే మీ సమాధానాలు మీరే పొందడానికి కష్టపడి కృషి చేయండి. మీరిప్పుడే ఏకాగ్రపరిస్తే మనసుని వెంటనే సమాధానాల్ని పొందలేరా? అది అసాధ్యమైందంటారా? లేదు బంటే, అది సాధ్యమైందే. మరి మీరిక్కడ కూర్చొని మనసుని ఏకాగ్రం చేయవచ్చు. అవును బంతే, అలా చేయవచ్చు. మీరెలా కూర్చొని ఆనందాన్ని పొందినట్లే నుంచొని కూడా పొందవచ్చు అంటే అవును బంతే, పొందవచ్చును. మరి నడుస్తూ ఉన్నప్పుడు కూడా మరి శ్వాసను గమనించగలుగుతారా అంటే అవును బంతే, అది సాధ్యమేనండి. చూడండి, అన్ని వేళలా అది సాధ్యమైందే. బంతే, ఎవరికైనా ఎరుకను కలిగి ఉండే శక్తి ఉంటే అది సాధ్యమేనండి. మరి ఎట్లాంటి శక్తి మీకు కావాలి? దీంట్లో కష్టమైనది ఏదీ లేదు. ఇదేమన్నా కష్టమైందా? బంతే, దీనిలో ఎవరైనా నిపుణులైనప్పుడు అది కష్టం కాదు అని ఉబాకిని గారు చెప్తారు. అయితే ఇక్కడ మనసు నుంచడం అంత సులభం కాదని ఇతను అంటున్నాడు. మీ మనసును ఇక్కడే పెట్టండి అంతే. అది సులభమా కాదా అంటే మీ మనసును కేవలం వచ్చిపోయే శ్వాస తగులుతున్న ప్రదేశం పైన ఉంచడం అది సులభమైన పనా కాదా అంటే అది సులభమేనండి. మరి ఇది చాలా సులభం. బుద్ధుణ్ణి ఎవరితోనూ పోల్చలేము. విశ్రాంతి లేకుండా ఎన్నో సద్గుణాలని ప్రోగు చేసుకున్నాడు. ఇతరుల సంక్షేమాన్ని కోరి తనంత తానే తన పారమితలను పూర్తి చేసుకున్నాడు. అతను అలా చేయలేదా? బంతే, అవును, అతను చేశాడు. అతను తన పారమితలను పూర్తి చేసుకోవడం వల్ల మనకు సులభమైందా కాదా? బంతే, నిజంగానే అది సులభం. ఇవాళ అదెట్లాగుంది? మీరు సంతోషంగా పైకి లేచి మీ పని పూర్తి చేసుకోవచ్చు. మీ ఆకాంక్షలపైన ఆధారపడి మీరు కోరుకున్న ఈ నిబ్బానాన్ని మీరు పొందవచ్చు. ఇది చాలా సులభం. వినయంగా ఉండండి. ఇది చాలా సులభం. అంటే మీరు ఇలా అనుకోవద్దు, ఇది నాకు సాధ్యం కాదు, ఇది మాకు తగింది కాదు, ఇది మాకు ఉచితమైంది కాదు, ఇది నా కోసం కాదు అని ఇలా అనుకోవద్దు. మీ ఆకాంక్ష పైనే మీరు గురి పెట్టండి. మీకు అది లభిస్తుంది. అవునా కాదా? అవును బంతే, నిజమే.
బుద్ధుడి కాలంలో కూడా దేవతలు, బ్రహ్మలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కరించేవారు. ఆయన ధర్మాన్ని గ్రహించాక వాళ్ళు అనుకున్న దాన్ని సాధించారు. వాళ్ళ భిన్నమైన ఆకాంక్షల్ని నెరవేర్చుకునేవారు. అవునా కాదా? అవును బంతే. వాళ్ళు నెరవేర్చుకున్నారు. మరి మీరు రాజైతే చెల్లించని కృషితో మీ ఆకాంక్షల్ని పరిపూర్ణం చేసుకోవడం సాధ్యం కాదా? ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకొని సాక్షాత్కరింప చేసుకున్న రాజుల పేర్లు లెక్కించగలమా అంటే, లేదు అంటే లెక్కించలేనంత మంది. చాలామంది ధనవంతులు వాళ్ళ వ్యాపారాలని కొనసాగిస్తూనే కృషి చేసి ఈ సాక్షాత్కారాన్ని పొందారు. అవునా కాదా అంటే, అవును బంతే. మరి అది సాధ్యమేనా అంటే, సాధ్యమేనండి. మరి ఎంతమంది ధనవంతులు ఇలా సాక్షాత్కారాన్ని పొందారో చెప్పగలవా అంటే, చెప్పలేను బంతే. మరి రాజులు, ధనవంతులు కూడా అంటే ధనవంతులు కాని వారి మాట ఏంటంటే, బంతే వాళ్ళు కూడా అసంఖ్యాకంగా ఉంటారు అండి. మరి ధర్మాన్ని గ్రహించిన వాళ్ళందరూ, దాన్ని అనుసరించిన వాళ్ళందరూ వాళ్ళ ఆకాంక్షల్ని పరిపూర్ణం చేసుకున్నారు. అవును బంతే. అవునండి. మరి మనుషులు, దేవతలు అందరూ ఒక్కలాగానే శిష్యులారా? అయితే ఈ కాలంలోని సంగతేంటి? అప్పుడు ఎలాగైతే మార్గఫలాలు పొందారో ఇప్పుడు సంగతి ఏంటి అంటే, ఈ సమయం కూడా అట్లాంటిదే. సందర్భం కూడా అట్లాంటిదే. జన్మ తీసుకున్న లోకం కూడా అటువంటిదే. ధర్మాన్ని అంగీకరించి మనం మన సాధనలో స్థిరపడితే, ఇంకా సాధన చేయడానికి ప్రత్యేక సమయాన్ని ఎంపిక చేసుకోవాలా అంటే, అలాంటిదేమీ అవసరం ఉండదు బంతే. నిజంగానా? అవును బంతే. నిజమండి. అవును. సమయము, తీసుకున్న జన్మ సరైనవి. మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మీ ఆకాంక్షల్ని పరిపూర్తి చేసుకోగలుగుతారు. చేసుకోలేరంటారా అంటే, బంతే చేసుకోగలమండి. అవును. మీరు అర్థం చేసుకున్నారా? వాళ్ళు ఇంతకుముందు తీరిక లేకుండా ఉండేవారు. అందువల్ల సాధన చేయలేకపోయారు. నాకు తీరిక ఉన్నప్పుడు సాధన చేస్తాను అనడం మంచిదా? ఇలా సమయాన్ని నిర్ణయించుకోవడం సబబంటారా? బంతే నిర్ణీత సమయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అని బోబాకిన్ గారు చెప్తారు. అయితే మనకి తీరిక ఉన్నప్పుడు మాత్రమే సాధన చేస్తే ఏమవుతుంది? మనం సాధనను ఆపేస్తే మనం దేన్ని పొందాలో దాన్ని పొందలేము. కానీ ప్రస్తుతం మనం మన పని చేస్తాం. ఏదో ఒకటి మన మన ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటాం కూడా. మనకు ఒకే సమయంలో 2 విషయాలు లభిస్తాయి. లభించవా? ఏది మంచిది? ఒకటి చేస్తే ఒకటి లభించడం మంచిదా? అదే సమయంలో 2 లభించడం మంచిదా? బంతే ఒకే సమయంలో ఒక పని చేసి రెండిటిని పొందడం మంచిది బంతే అని ఉబాకిని గారు చెప్తారు. అయితే చూడండి, మిమ్మల్ని మీరు తీరిక లేకుండా ఉంచుకోవడం చాలా మంచిది. కానీ తీరిక లేకుండా ఉంచుకోవడం మంచిదని నేను ఎప్పటికీ తీరిక లేకుండా ఉండటం కోసమే తీరిక లేకుండా ఉండడానికి ప్రయత్నించకండి. మీరు ధర్మాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలనుకుంటే సమయమంతా కేవలం పరిగెత్తుతూనే ఉండకండి. అదే సమయంలో మీరు వీర్యంలో అంటే కృషి చేయాలి. పట్టుదలతో స్థిరపడితే ఈ వీర్య ఇతిపాదం ఉత్పన్నమవుతుంది. దీనిలో గట్టిగా నిలబడండి. ఈ పనే చేయాలని ఉంటుంది. కానీ మీకు మీరే అక్కడికి ఇక్కడికి దృష్టి మళ్లించుకుంటుంటే మీ ప్రగతి నిదానమవుతుంది. మరో పక్క మీరు ఎరుకలో స్థిరపడి దాన్ని నిలుపుకోగలిగితే మీరు సంతోషంగా పని చేయగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. మీరు ఈ పని చేయకుండా నివారించేది ఏంటి? బంతే మేము దానితో ప్రగతి సాధించగలం. అవును శిష్యులారా, ఈ మంచి కార్యంలో మీరు ఫలితాల్ని సాధించడమే కాదు, ఇంకా ఎన్నిటినో సాధిస్తారు. నేను కేవలం బుద్ధుడు చెప్పిందే చెప్తున్నాను. నేను దేన్ని జత చేయడం లేదు. మీరందరూ గొప్ప కృషి చేస్తున్నారు కాదా? నేను కేవలం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒక్కోసారి నేను చెప్పినవి అంటే తీరిక లేకుండా ఉండటం గురించి, సాధన చేయడానికి మాకు సమయం దొరకదు, ఏదో ఒక పనుల్లో ఉంటాము అని చెప్తూ ఉంటారు కదా, దాని గురించి. సో తీరిక లేకుండా అంటే నేను చెప్పినవి జరుగుతూ ఉంటాయి. మీకు సెలవులు దొరికినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల పాటు ధ్యానం చేసుకోవాలని నిర్ణయించుకోండి.
మళ్ళీ మీరు పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. సమయం దొరక్కపోవచ్చు. మీరు మళ్ళీ ఇక్కడికి రాలేకపోవచ్చు. ఒక్కోసారి ఇలా జరగవచ్చు కదా! అవును బంతే, జరగొచ్చండి. అప్పుడు మీరు ధ్యానం చేయడాన్ని నిలిపివేస్తారనుకుంటాను. కాదా? నిలిపేయకండి అలా. మీరు పని చేస్తూనే ఎరుకతో పాటు దాన్ని కొనసాగించండి. అప్పుడు ఒకేసారి మీరు 2 విషయాల్ని చేస్తూ ఉంటారు. మీకు 2 దొరుకుతాయి. మీ విశ్రాంతి సమయం వరకు మీ పనిని వాయిదా వేసుకోవచ్చు. అప్పుడు మీరు కేవలం ఒకే ప్రయోజనాన్ని పొందుతారు. మీ ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటాం అనేది మామూలు విషయం కాదని మీరు గుర్తించాలి. కాదా? మీరు ఉన్నతమైన, ఉదాత్తమైన ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇలా సాధన చేస్తూ పోతే మీరు నెరవేర్చుకోవాలనుకుంటున్న ఆకాంక్షలేవి? అవి బోధికి సంబంధించిన వివిధ రూపాలు. అంటే బోధి అంటే 4 ఆర్య సత్యాలలోకి చొచ్చుకుపోయి అవగాహనలోకి తెచ్చుకోవడం. మీరు దాన్ని పొందాలనుకొని కృషి చేస్తే బోధికి సంబంధించిన భిన్నమైన ఆకాంక్షల్ని మీరు ఇప్పుడే పరిపూర్తి చేసుకోగలుగుతారు. ఇది సంపూర్ణమైనది కాదు. అంటే సాధారణమైనది కాదు. మీ ఆకాంక్షల్ని ఎలా నెరవేర్చుకుంటారు? బోధిలోని ప్రతి అంశము దాని సొంత మార్గంలోనే నెరవేర్చుకోవలసి ఉంటుంది. సమ్మా సంబోధి సమ్మా సంబోధే, ప్రత్యేక బోధి ప్రత్యేక బోధే. ఈ విధంగానే వాటిని సరిగానే అర్థం చేసుకుంటామని అర్థం చేసుకోవాలి. పక్వానికి వచ్చిన విత్తనాన్ని నాటడం మంచిది. వర్షాలు కురిసినప్పుడు అది మొలకెత్తుతుంది. ఇక్కడ మొక్కను చక్కగా పెంచామో, మీరు ఇంటికి పోయినా దానికి దృఢమైన వేళ్ళున్నాయి కాబట్టి బలంగా పట్టుకుంటుంది. ఈ కాలం ఎంత మంచిదో వర్ణించడానికి వీలవుతుందా అంటే అది చాలా సులభం శిష్యులారా. ఇది తనని తాను విచారాలు వ్యాకులతతో అణచివేసుకొని ముక్కుతూ మూలుగుతూ ఉండే కాలమా చెప్పండి అంటే లేదు బంతే, అలాంటిది కాదు. మనం అన్నిటి నుండి విరమించుకునే కాలమా అంటే అది కూడా కాదు బంతే. మరి ఇది సరైన కాలం. మనం వెంటనే ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలిగిన కాలం. ఇటువంటి ఆనందం, సౌఖ్యాన్ని మనం ఎప్పుడు పొందని కాలం. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే పొందగలిగిన కాలం. మీరు ఆకాంక్షించిన దానికంటే ఎక్కువే పొందగలిగిన కాలం. అవునా కాదా? అవునండి బంతే. మరి మీరెప్పుడు అలసిపోతారు? వర్తమానంలోనే కాదు, ఇంకా మిగిలిన సంసార చక్రంలో కూడా బుద్ధుడు బోధించిన ధర్మం ఏమిటి? ఒత్తిడికి, దుఃఖానికి కారణమయ్యేది ధర్మంలో లేదు. ఉన్నదా? లేదు. అది శుద్ధమైన ఆనందం. ఏమైనా ఒక విషయం ఉంది. ఆలోచనల వల్ల మనసు సందిగ్ధంలో పడుతుంది. ఈ ఆలోచనలు ఉపయుక్తమైనవి అని నేను అనుకోను. ఈ సాధన చేయాలని మీరు నిశ్చయించుకుంటే మీ మనసులో సందిగ్ధపు ఆలోచనలు మెదులుతూ ఉంటాయని నేను అనుకోను. ఈ మార్గంలో మీరు సఫలీకృతులు కావడం లేదా తనకేం కావాలో దాన్ని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని ఆలోచించనివ్వకండి. ధర్మాన్ని అనుసరించండి. మీకు అర్థమవుతుంది కదా. మీరు లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు బహుశా మీరు ఆశించింది ఇది కాదనుకుంటారేమో. ప్రజలకి ఇలా కాదంటారా? అవును బంతే, చాలాసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అవును, ఇలా జరుగుతుంది ప్రియమైన శిష్యులారా. నేను మీకు కొంచెమే చెప్తున్నాను. ఈ బంతేకి అన్నీ చెప్పడం ఇష్టం లేనట్లు ఉంది. తాను సంపాదించుకున్న జ్ఞానాన్ని మనకు పంచిపెట్టడంలో పిసినారి అని మీలో తీవ్రంగా సాధన చేస్తున్నవారు అనుకోవచ్చు. అతను చెప్పిన దానికంటే ఎక్కువే అని మీరు అనుకుంటారు. ఈ మార్గంలో నిజమైన ఆనందం కోసం మీరు కృషి చేస్తే మీ అనుభవంలోకి వచ్చేదాన్ని మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాదు. నన్ను నేను తెలుసుకోవడానికి నేను కృషి చేస్తాను అని మీరు నిర్ణయించుకుంటే ఎటువంటి ఆలస్యం చేయొద్దు. మీరు వింటున్నారా శిష్యులారా? ఇది ఎంతో ఔన్నత్యమైంది, చాలా మంచిది. తీవ్రంగా కృషి చేయండి. మీకు అర్థం అవుతుందా? మీరందరూ తీవ్రంగా కృషి చేసేవారు, అవునా కాదా అంటే బంతే, దాదాపు అందరం కృషి చేసేవాళ్ళమే. మంచిది. తీవ్రంగా కృషి చేయండి. చేస్తారు కదా. చూడండి, మీ అంతటా మీరు లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు
మీలో చాలామంది దానికన్నా ముందుగానే మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు. మీరెప్పుడు పిసినారిలాగా ఉండబోరు. మీరెంతో పెద్ద పెట్టున దాన్ని పంచిపెట్టాలని ఆశిస్తారు. అవును బంతే, అది నిజమండి. ప్రస్తుతం మేము నిర్వహిస్తున్న శిబిరంలో ముగ్గురు, నలుగురు సాధకులు 3 రోజుల తర్వాత ఇంతకు ముందే ఇక్కడికి ఎందుకు రాలేదా అని విచారిస్తూ పెద్దగా ఏడ్చేశారు బంతే. అవును, అది అంతే. అయితే ఉబాకిన్ గారు చెప్తారు, నేను ఇంతకు ముందుగానే రావాల్సి ఉంది అని వారు అనుకుంటారు బంతే. నిజం, అలా జరుగుతుంది. ఉన్నతమైన దాన్ని సాధించడం కోసం కష్టపడండి. ఈ ప్రదేశం ఎంతో మంచిది. ఈ ప్రదేశానికి మీరు ఆశీర్వాదాలని ఇస్తున్నారు. మీరు ఇది అంటే అవును బంతే, ఈ ప్రదేశానికి మీరు ఆశీర్వాదాలని ఇస్తున్నారని ఉబాకిన్ గారు చెప్తారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను కూడా ఈ ప్రదేశం నుంచే ప్రారంభించాను. మీరు నన్ను వినగలుగుతున్నారా? క్రమంగా ఈ ఆనందం ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. అవునవును, మీరు కష్టపడి పని చేయండి. శ్రద్ధతో కష్టపడండి. పని చేయడం అంటే ధ్యానం చేయడం. ఒక్కోసారి మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. అలా అనుకుంటూ ఉంటారా? లేదండి. మరి అనుకోరా అంటే, బంతే మధ్యాహ్నం 12:30 గంటలకు సాధకులు ధ్యానం చేయడానికి పగోడా గదుల్లోకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు సాయంత్రం 5 గంటలకు బయటకు వస్తారు. ప్రారంభంలో వాళ్ళు విశ్రాంతికని మధ్యలో వచ్చేసేవాళ్ళు. కానీ 2-3 రోజుల తర్వాత నుండి విశ్రాంతి కోసమని బయటికి రావడం లేదు అని ఉబాకిన్ గారు చెప్తారు. అవును, చూడండి, అది అలాగే ఉంటుంది. అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని మాటల్లో వర్ణించలేము. కానీ మనసు ఒక గారడీ వాణి లాంటిది. ఇక్కడ మీరు ధ్యానం చేస్తూ ఉంటే, మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉంటే ప్రతికూల ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధ్యానం చేయడం చాలా అలసట గొలుపుతుంది. దేన్నైనా నేను ఎలా సాధించగలను, నా వల్ల కాదు, ఇలా ఆలోచనలు రావా అంటే, అవును బంతే, మీరు చెప్పినట్లే ఉంటుంది. అయితే వాళ్ళు ఇలా ఆలోచిస్తారు అనుకోను. అవును బంతే, సారీ, అంటే మీరు చెప్పినట్లా ఉంటుంది. అయితే వాళ్ళలా ఆలోచిస్తారు అనుకోను బంతే అని ఉబాకిన్ గారు చెప్తారు. అవును, మీ మనసు మిమ్మల్ని మోసం గిస్తుంది. సరైన ఈ వీర్య ఎద్దిపాదంలో స్థిరపడ్డారు కాబట్టి మిమ్మల్ని మీరు మోసగించుకోరు. అయినా ఇంకా అది సాధ్యమవుతుందా అంటే, లేదండి, అది సాధ్యం కాదు అటువంటి ఆలోచన. మరి ఇది కేవలం ప్రారంభంలో మాత్రమే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారని మీరు తెలుసుకుంటారు. అవును బంతే, ప్రారంభంలో చాలా కష్టాలు ఎదురవుతాయి. కానీ చేస్తూ చేస్తూ పోతే అది అనుకూల పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటుంది. అయినా కూడా మీరు దీర్ఘకాలం పాటు ధ్యానం చేస్తున్నానని చెప్పుకుంటూ ఉంటారు. అంచేత ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని సైడా గారు చెప్పేసి ప్రవచనాన్ని ముగిస్తారు. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.